ఇక్కడికి రండి. అందరికీ నమస్కారం. పెద్దలందరికీ, శ్రీశైలం యాదవ్కి, అలాగే విచ్చేసిన మా కళాకారులందరికీ ఒకటే మాట చెప్తా, చాలా టైం అయింది కాబట్టి. నా ఆడపిల్లనమ్మ పాట, అనిత పాట ఒకటేసారి రిలీజ్ అయ్యాయి. అప్పుడు ఏ డాక్టర్లు చూసినా, ఏ బస్సులలో చూసినా, ఏ ఆటోలలో చూసినా, ఏడో చూసినా వినిపించే పాటలు. టీవీలలోనేమో ఆడోళ్ళు ఆడపిల్ల పెట్టుకొని ఏడవాలి. ఇవి ఇక్కడ ఎక్కడ లవ్ ఫెయిల్యూర్లు ఎక్కడ ఎవరున్నా కూడా అనిత పాట పెట్టుకోవాలి. సేమ్ టైంలో వచ్చినాము. నేను ఒకటే చెప్తే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ చాలా మంది కళాకారులు ఒక పాట పాడంగానే మేము సార్లు అని గల్లలు ఎగరేసుకున్న రోజులు ఇవి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. కానీ టీవీలలో ఒక పాట విని, క్యాసెట్లలో ఒక పాట విని జనాల ఆదరణ, అభిమానం ఇంత పొందడం అంటే, అప్పుడు టీవీలలో కనబడ్డారు అందరినీ నిజంగా బయట చూడాలంటే చాలా ఆతృతగా వెయిట్ చేస్తుండే జనాలందరూ. ఆ జమానా నుంచి ఈ జమానా వరకు స్టార్ ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి అది నాగరాజన్ అని. ఇవాళ రేపు ఒక పాట పాడంగానే నా అంతటోడు లేడు, గల్లీలో కనబడితే ఇటు నుంచి వీడు ఎడుతాడు అటు నుంచి పోవాలనుకునే జమానా ఇది. అట్లాంటిది ఎన్ని పాటలు వచ్చినా, ఎన్ని సంవత్సరాలు వచ్చినా తెలుగు పాటలో అనిత పాటకున్న అనుబంధం తెలుగు పాటతోటి, తెలుగు కళాకారులతోటి, తెలంగాణ కళాకారులతో అది వేరు. కానీ ఎన్ని పాటలు పాడినా ఇంతే డౌన్ టు ఎర్త్ ఉండడం అనేది నిజంగా ఇప్పుడున్న జనరేషన్ లో ఏ సింగర్స్ కి, ఏ కళాకారులకి సాధ్యం కాని విషయమే. నాకు తెలిసైతే గ్రేట్ అన్నా, నువ్వు ఇంకెన్ని పాటలు పాడు. ఆ మధ్యలో ఒకసారి నాకు ఫోన్ చేసి, చెల్లె నా ఇద్దరు కొడుకుల పరిస్థితి ఇది అని చెప్పి. కళాకారులు ఎవరైనా ఇక్కడ ఉన్న చాలా మంది ముందు చూడడానికి చాలా అందంగా కనబడ్డట్టు మేము ఎలా కనబడతామో మా బతుకులు అట్లనే ఉంటే చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మా వెనక మా గుండెలలో చాలా బాధలు ఉంటాయి అనేది నిజం. మీడియా ముందు మాత్రమే మేము ఎంటర్టైన్ చేస్తాం. అనిత పాట కాదు, ఇంకా 100 పాటలు ఇప్పుడు వచ్చే ట్రెండింగ్ సాంగ్స్ వరకు అందరం ఎంటర్టైన్ చేస్తాం కావచ్చు, మా పాటలు వస్తాయి కావచ్చు. కానీ దాని వెనక ఎన్ని బాధలు ఉంటాయి మా కడుపు నిండా అనేది, మేము కడుపులో ఎన్ని బాధలు దాచుకుంటే మీకు ఒక అద్భుతమైన పాట ఇవ్వగలుగుతాం, మా కుటుంబం ఏంది, మీవేంది అనేది తెలియగలుగుతుంది. కాబట్టి అన్న, నీకు ఎన్ని బాధలున్నా, నీకు ఎన్ని కష్టాలున్నా, నీకు ఏమున్నా, ఇందాక చిన్న చరణంతో చెప్పినట్టు నువ్వు ఇంతే స్టార్ గా అందరికంటే ముందు వచ్చినవి, నువ్వు గల్లు ఎగరేసుకొని తిరగాలి. ఎందుకంటే నిన్ను చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని చాలా మంది వచ్చిర్రు. నువ్వు వెనకబడి పోయి స్టూడియోలలో అందరికి భయపడకుండాల్సిన అవసరం లేదు. బాగా చెప్తా, బరాబర్ ఇట్లనే ఉండు. ఈ మధ్య నేను చాలా ఇష్టంగా పాడి పెట్టుకున్నా ఇన్స్టాగ్రామ్ లో. అందరూ చూసి చెల్లె నీ పాట ద్వారా మళ్ళొకసారి నాకు మంచి అనిపించిందని. ఏదో రోజు నాపై ప్రేమ కలుగుతుందని ఒక చిన్ని ఆశనాలు చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏమనుకున్నా ఒట్టేసి చెబుతున్నా నా ఊపిరి ఆగు వరకు అనిత. అందరం ఒకసారి గట్టిగా పాడదామా? రెడీ 1 2 3 4. అనిత అనిత అందమైన అనిత, దయలేనా కాస్తైనా నా పేరు ప్రేమ పైన. కానీ ఒకటి అనిపిస్తుంది అన్న, అనిత నేను ఎందుకు వదులుకుందామని చాలా బ్యాడ్ లాగా అనిపిస్తుంది. ఏ మాట అది నా మరొకసారి అన్న, ఆల్ ద బెస్ట్. నువ్వు సంతోషంగా ఉండాలి, నీ కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.